హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే స్మాల్ గర్ల్స్కి బటర్ఫ్లై టాపు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈరోజు నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ టాప్ స్టిచ్చింగ్ కోసం నేను 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. మన దగ్గర ఉన్నటువంటి కాటు 38 ఇంచెస్ లెంత్ ఉంది. ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్గా తీసుకొని మధ్యలో ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ లెంత్ తీసుకుంటున్నాను. నాకు 18.5 ఇంచెస్ క్లాత్ లెంత్ ఉంది. సో ఫస్ట్ షోల్డర్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డౌన్ వైపుకి 18.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని అలాగే పైన కార్నర్ నుండి కింది వైపు కూడా 18.5 ఇంచెస్ ఒక సర్కిల్ షేప్లో వచ్చేలాగా మన అంబ్రెల్లా స్కర్ట్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుతూ సర్కిల్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఈ బటర్ఫ్లై టాప్ చాలా క్యూట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌను ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి నేను డార్కెన్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ కోసం 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్లీవ్ లెంత్ కూడా మెజర్ చేసుకుందాము. ఇక్కడ స్లీవ్ లెంత్ కోసం నేను 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. స్లీవ్ లెంత్ నుంచి చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి రౌండ్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకుంటున్నాను. అలాగే నెక్ డీప్ కూడా 2.5 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కూడా కలుపుతూ మనము నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం బటర్ఫ్లై టాప్ కోసమే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారమే నీట్గా టాప్ని కట్ చేసుకోవాలండి. సో మనం ఫస్ట్ పార్ట్ టాప్ కటింగ్ అయితే పూర్తయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూద్దాం. టాప్ని ఈ విధంగా టర్న్ చేయండి. సెంటర్లో ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్స్ దగ్గర చిన్న కట్ మార్క్ పెట్టుకోండి నెక్ వైపు. మనము నెక్ కోసము క్రాస్గా క్లాత్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్రాస్ పీస్తో నెక్ వైపు చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఈ క్రాస్ క్లాత్ని సెట్ చేసి చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో మనం నెక్ నీట్గా రావాలి కాబట్టి రౌండ్ నెక్ కదా, చుట్టూ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ని టర్న్ చేసి నెక్ స్టిచ్ చేసుకోవాలండి. సో నెక్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ హ్యాండ్స్ వైపు చిన్నగా లోపలికి మడిచి స్టిచ్ చేసుకోవాలి. అలాగే చివరను కూడా ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. సో నేను స్టిచ్ చేసేసి పెట్టానండి ఇది నీట్గా. తర్వాత టాప్ని ఈ విధంగా బ్యాక్ వైపు టర్న్ చేసి పెట్టుకోండి, రివర్స్ చేసేసేయాలి. ఎలాస్టిక్ తీసుకొని సన్నని ఎలాస్టిక్ తీసుకోండి, దీనికి బాగుంటుంది. ఇక్కడ స్లీవ్స్ దగ్గర నుంచి మొత్తము ఈ వెస్ట్ భాగానికి ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోండి. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఎలాస్టిక్ స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ కింద ఉన్న సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి క్లాత్తోనే బ్యూటిఫుల్ బటర్ఫ్లై టాపు స్మాల్ గర్ల్స్కి ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో మనం ఈ టాప్ రెడీ చేసుకోవచ్చు అండి.